మనం స్పీడ్ అనేది దగ్గర ఒక 60-65 వెళ్దాం. ఆటోమేటిక్గా అక్కడ ముందు టర్నింగ్ వస్తుంది, ఓకేనా? అక్కడ స్లో చేయాలి. మళ్ళీ బ్రేక్ మీద కాలు పెట్టి నెమ్మది స్లో చేయండి. ఇంకా మూమెంట్, ఇంకా 70 రావాలా. ఓకే, 70 వచ్చింది, 72. ఏం కాదు, పోతూనే ఉంటుంది. స్ట్రైట్ పట్టుకున్నారు మీరు, చూసారా? స్టీరింగ్ కంట్రోల్ బాగానే ఉంది కదా. ఇది ప్రాక్టీస్ అవుతుంది. మళ్ళీ స్లో అండి. మన కారుకి మనకు చాలా దగ్గరికి ఉంది, దగ్గర 1.5 feet ఉంది. సో ఈ 1.5 feet డిస్టెన్స్ ఉన్నప్పుడు మనం ఇప్పుడు ఇది ఉందా డివైడర్, సో ఇది అనేది మీకు కరెక్ట్గా దాటిపోయింది. రైట్, చూడండి ఎంత గ్యాప్ ఉంది, చాలా గ్యాప్ ఉంది. హలో, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కార్ డ్రైవర్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో సార్కి అయితే నేను పర్సనల్ ఓన్ కార్ డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్గా డ్రైవింగ్ నేర్పిస్తున్నాను. సార్ అనేది మన ఛానల్ సబ్స్క్రైబర్ అన్నట్టు, మన వీడియోస్ రెగ్యులర్గా చూస్తుంటారు. హాయ్ సార్. హలో సార్. సార్ది వెహికల్ వచ్చేసి ఆటోమేటిక్ అన్నట్టు, నిసాన్ మ్యాగ్నెట్. ఈరోజు క్లాస్ అనేది ఫస్ట్ క్లాస్. ఈ డ్రైవింగ్ సిరీస్లో వీడియోస్ వస్తుంటాయి. ఇది ఫస్ట్ వీడియో. ఒక బిగినర్, స్టార్టింగ్, జీరో నాలెడ్జ్, అసలు డ్రైవింగ్ టచ్ లేదన్న వాళ్ళకి 8 నుంచి 10 క్లాసులు పడతాయి. ఆల్రెడీ కొంచెం టచ్ ఉంది, కొంచెం బేసిక్ తెలుసు అన్న వాళ్ళకి కొంచెం తక్కువ పడతాయి. సో ఆ విధంగా ఈ సార్తో నేను డ్రైవింగ్ సిరీస్ అనేది స్టార్ట్ చేశాను సార్ మీతోని. సో కంప్లీట్గా నా క్లాసెస్ అయిపోయే వరకే 100% పర్ఫెక్ట్గా డ్రైవింగ్ నేర్చుకొని సార్కు ఎలాంటి ఇబ్బంది లేకుండా పర్ఫెక్ట్గా డ్రైవింగ్ నేర్చుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్, అదేవిధంగా ఎవరైతే ఆటోమేటిక్ వెహికల్ నేర్చుకోవాలనుకుంటున్నారో ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. సో నేను ఖచ్చితంగా మనం పర్ఫెక్ట్ పద్ధతిలో డ్రైవింగ్ నేర్చుకుంటున్నప్పుడు ఏది ఇంపార్టెంట్, ఏది ఎలా నేర్చుకోవాలి అన్న దాని గురించి క్లియర్గా ప్రతి ఒక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ విధంగా మీరు చూసి ప్రాక్టీస్ చేస్తే 100% పర్ఫెక్ట్గా డ్రైవింగ్ నేర్చుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్, అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సార్, ఇప్పుడు మీకు క్లియర్గా స్టెప్ బై స్టెప్ మనకు కింద లెగ్ పెట్టుకునే పొజిషను, మిర్రర్ సెట్టింగ్స్, సీట్ అడ్జస్ట్మెంట్, దాని గురించి స్టీరింగ్ పట్టుకునే విధానం అన్నీ క్లియర్గా చెప్తాను. సో నేను ఎలా చెప్తున్నానో ఆ విధంగా చేయండి. మీకు 100% గ్యారంటీ ఇస్తున్నాను, డ్రైవింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఫస్ట్ అన్ని క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు. ఓకే అండి, ఇప్పుడు మనం కూర్చున్న తర్వాతకి మెయిన్ సీట్ అడ్జస్ట్మెంట్. ఓకేనా? మీరు కొంచెం హైట్ ఉన్నారు, కొంతమంది కొంచెం హైట్ తక్కువ ఉన్న వాళ్ళకు కూడా ఒకటే సెట్టింగ్ ఉంటుంది. ఏదైతే మనకు కింద లెగ్ పొజిషన్ ఉంది కదా, ఇప్పుడు ఆ బ్రేక్ అన్నప్పుడు మీరు బ్రేక్ కాలు పెట్టండి. సో బ్రేక్ మీద కాలు పెట్టి నొక్కుతున్నప్పుడు మీకు మడిమ ఉంది చూసారు కింద, ఆ మడిమ అనేది ఖచ్చితంగా కింద ఆంతుంది అన్నప్పుడు మీరు బ్రేక్ నొక్కండి కిందికి. ఎస్, వదలండి. సో వదులుతున్నప్పుడు మీకు మడిమ కింద ఆంతుంది. సో ఇది మీ ప్రాపర్ సీట్ అడ్జస్ట్మెంట్ అన్నట్టు. ఓకేనా? తర్వాతకి మనం డ్రైవింగ్ సీట్లో కూర్చున్న వెంటనే ఫస్ట్ సీట్ అడ్జస్ట్మెంట్, తర్వాతకి మిర్రర్ సెట్టింగ్. ఆ మిర్రర్ అనేది మీకు ఆ డోర్ హ్యాండిల్ ఉంటుందండి, ఇక్కడ నేను చూపిస్తాను. సో ఇక్కడ ఈ డోర్ హ్యాండిల్ ఉంది చూసారా లెఫ్ట్ సైడ్ నాకు. సో ఈ డోర్ హ్యాండిల్ అనేది నాకు ఈ మూల మీద కనిపించాలి. అంటే దీనికి అర్థం ఏంటంటే చూడండి, ఇప్పుడు అంటే మనకు ఒక 20% మాత్రమే కారు కనిపించాలి, 80% అంతా బయట వ్యూ కనిపించాలి. అప్పుడే మీకు పూర్తి స్థాయిలో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మన పక్క నుంచి వచ్చే వెహికల్స్ ఎక్కువ కనిపిస్తాయి. మీకు అక్కడ మిర్రర్ సెట్టింగ్ ఉంటుంది, రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ మిర్రర్ అనేది సేమ్ ఇదే విధంగా ఆ డోర్ హ్యాండిల్ అనేది ఇక్కడ కనిపించే విధంగా మీరు ఇట్లా సెట్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా? కనిపిస్తుంది కదా మీకు, బాగానే ఉంది కదా, సెట్ చేసుకోండి. మీకు సీట్ అడ్జస్ట్మెంట్ తర్వాతకి మిర్రర్ సెట్టింగ్. ఓకే, ఇప్పుడు థర్డ్ స్టెప్లో మీరు సీట్ బెల్ట్ పెట్టుకోండి. మనకు స్టార్టింగ్ నుంచే 100% సీట్ బెల్ట్ పెట్టుకోవడం అలవాటు చేసుకోవాలి. ఆటోమేటిక్ వెహికల్ డ్రైవ్ చేస్తున్నప్పుడు మనకు ఈ లెఫ్ట్ లెగ్ అనేది యూజ్ లేదండి. ఓకేనా? మనకి ఎందుకంటే ఓన్లీ 2 పెడిల్సే ఉంటాయి. మీకు రైట్ సైడ్ ఇక్కడ బ్రేక్ అండ్ యాక్సిలేటర్ రెండే ఉన్నాయి. సో ఎప్పుడైనా సరే ఈ లెఫ్ట్ లెగ్ అనేది పక్కకు పెట్టేయండి, మీకు ఫుడ్ రెస్ట్ ఉంటుంది. ఓకేనా? ఆ లెగ్ అనేది రైట్ సైడ్ బ్రేక్ సమానంగా పెట్టండి. ఎస్, యాక్సిలేటర్ అన్నప్పుడు జస్ట్ ఆ పక్క భాగాన్ని అటు తీసుకెళ్ళండి. కరెక్ట్. మళ్ళీ బ్రేక్ అన్నప్పుడు అటు తీసుకెళ్ళండి, మళ్ళీ యాక్సిలేటర్. ఎస్, అంటే ఆ లెగ్ అనేది జస్ట్ అటు ఇటు షిఫ్ట్ చేయడం ఈ షేప్లో. ఓకేనా? ఇప్పుడు స్టీరింగ్ పట్టుకోండి. ఎస్, ఇప్పుడు ఈ స్టీరింగ్ పట్టుకోవడం అనేది మనకు 9x3 డైరెక్షన్ అంటాం. అంటే ఈ క్లాక్ అనేది మనకు రౌండ్గా ఉంటుంది కదా, ఈ ప్లేస్లో మనకు 9 ఉంటుంది, అక్కడ ఆ ప్లేస్లో మనకు 3 ఉంటుంది. సో దీన్ని మనం 9x3 డైరెక్షన్ అంటాం.
సో ఇట్లా 2 హ్యాండ్స్ పట్టుకున్నప్పుడు మీ పొజిషన్ కూడా ఇట్లా వీ షేప్లో రావాలి. సో ఇది కరెక్ట్ ఉంది. కొంతమంది సీట్ అనేది దగ్గరికి వేసుకుంటే హ్యాండ్స్ అనేది ఇట్లా అవుతాయి. సో అట్లా అయినప్పుడు మీకు స్టీరింగ్ తిప్పుతున్నప్పుడు ప్రాపర్గా తిప్పలేరు, ఎందుకంటే మన హ్యాండ్సే మనకు అడ్డు వస్తాయి. సో ఈ సీటు కూడా ఈ పొజిషన్ ఉండాలి, ఫ్రీగా ఉండాలి. దగ్గరికి ఉందనుకోండి కాళ్ళు అనేది విరికిరుకు అయిపోతాయి. మనకు ఒక చిన్న ఆటోమేటిక్ వెహికల్ నేర్చుకుంటే ఎంత పెద్ద వెహికల్ అయినా మనం 100% నేర్చుకోవచ్చు. మన స్టీరింగ్ తిప్పే విధానం, సీట్ అడ్జస్ట్మెంటు, లెగ్ పెట్టుకునే పొజిషన్ అన్నీ సేమ్ యాస్టీస్ ఉంటాయి అన్నట్టు. ఓకేనా. తర్వాతకి మనకి ఇక్కడ గేర్ సిస్టమ్ గురించి చెప్తాను మీకు. ఓకే, ఇక్కడ ఆర్ ఉంది చూసారా, ఈ ఆర్ అంటే సో ఆర్ అన్నప్పుడు రివర్స్ మనకు. ఓకే, ఎన్ అంటే న్యూట్రల్, డి అంటే డ్రైవింగ్. ఓకే, మీరు ఈ గేర్ లివర్ అనేది మార్చాలన్నప్పుడు ఖచ్చితంగా బ్రేక్ మీద లెగ్ పెట్టి అప్పుడు ఇది మార్చాలి. ఓకేనా. ఇప్పుడు మీకు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో కూడా చూపిస్తుంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఎన్ అని ఉంది అంటే న్యూట్రల్లో ఉంది ప్రజెంట్ ఇది. కొన్ని వెహికల్స్కి మనకి ఇక్కడ పి అనే ఆప్షన్ కూడా ఉంటుంది. కొన్ని వెహికల్స్కి పార్కింగ్ అన్నట్టు, పార్కింగ్ పి అని ఉంటే పార్కింగ్లో పెట్టాలి, పి లేదు కాబట్టి ఎన్ ఉండాలి. సో ఎన్లో ఉంటే మనం పార్కింగ్ చేసిన తర్వాతకి ఆపేస్తాం. డి అంటే డ్రైవింగ్. మీరు వన్స్ స్టార్ట్ చేసిన తర్వాతకి మీరు బ్రేక్ మీద కాలు పెట్టేసి ఇది ఒక్కసారి డీలో పెట్టుకుంటే మీకు ఎంత స్పీడ్ అయినా ఎంత స్లో అయినా ఇక మనం దీన్ని కదిలించాల్సిన అవసరం లేదు. ఓకేనా. ఇప్పుడు మన వెహికల్ అనేది స్టార్టింగ్లో ఉంది. బ్రేక్ మీద కాలు పెట్టండి. ఎస్, ఇది రిలీజ్ చేయండి. హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేయాలన్నప్పుడు పైకి లేపుతూ బటన్ నొక్కి తీసేయాలి. సో హ్యాండ్ బ్రేక్ అని కూడా ప్రాపర్గా తీసుకోవాలి. మీరు ఏమాత్రం సరి తీయలేదనుకోండి, సో మీకు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో ఒక సింబల్ వస్తుంది హ్యాండ్ బ్రేక్ అనేది సరి తీయలేదు అని. ఇది ఎప్పుడైతే మీరు ప్రాపర్గా తీస్తారో ఆ సింబల్ అనేది పోతుంది. చూసారు ఇప్పుడు పోయింది. కొంతమంది ఏం చేస్తారు, బిగినర్స్ కొంచెం ఇట్లా అంటారు. సో ఆ సింబల్ అనేది పోదు. అప్పుడు ఏమవుతుంది, మీకు బ్రేక్ డ్రమ్ని లైనర్స్ పడతాయి గట్టిగా. సో ఖచ్చితంగా మీరు డ్రైవింగ్ చేసే ముందు, ఈ హ్యాండ్ బ్రేక్ తీసే ముందు కంప్లీట్గా తీసారా లేదో 100% చెక్ చేసుకోండి. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది మర్చిపోయి అట్లా డ్రైవ్ చేస్తే మనకు బ్రేక్ డ్రమ్స్ అనేది అరిగిపోతాయి, బ్రేక్స్ కూడా ఒక్కోసారి ఫెయిల్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఓకేనా. హ్యాండ్ బ్రేక్ తీశారు, బ్రేక్ మీద కాలు ఉంది. ఓకేనా. ఇప్పుడు మనం కంప్లీట్గా ఒక రోడ్ పక్కకు ఆగి ఉన్నాం. స్టీరింగ్ పట్టుకోండి, ఒకసారి రైట్ తిప్పండి, తిప్పేసేయండి కంప్లీట్గా, మొత్తం తిప్పేసేయండి. ఎస్, మళ్ళీ లెఫ్ట్ తిప్పండి. ఇప్పుడు కంప్లీట్గా లెఫ్ట్ తిరిగింది. ఓకేనా. ఇప్పుడు మీకు స్టీరింగ్ స్ట్రైట్ ఉందో లేదో తెలుసుకోవడానికి నేను 2 టెక్నిక్స్ చెప్తాను మీకు. ఓకే, నెంబర్ 1 టెక్నిక్ ఏంటంటే, ఇప్పుడు మనకు వెహికల్ని కొంచెం మూవ్ చేసినప్పుడు తెలుస్తుంది రైట్ కానీ లెఫ్ట్ కానీ. ఇప్పుడు స్టీరింగ్ స్ట్రైట్ చేయాలంటే కంప్లీట్ లెఫ్ట్ తిప్పాం కదా, 2 టైమ్స్ రైట్ తిప్పండి. 1 2. ఇప్పుడు స్టీరింగ్ స్ట్రైట్ అయింది. సో ఇక్కడ మనకు నిసాన్ అని కనిపిస్తుంది, హెయిర్ బ్యాగ్ కనిపిస్తుంది, అంటే ఇప్పుడు స్ట్రైట్ ఉంది అనిపిస్తుంది మనకు. ఓకేనా. ఒక్కసారి రైట్ తిప్పండి, ఒక రౌండ్ రైట్ ఆపండి. సో ఇప్పుడు కూడా నాకు స్ట్రైట్ అనిపిస్తుంది, మీకు అనిపించవచ్చు. సో నిసాన్ కనిపిస్తుంది, హెయిర్ బ్యాగ్ కనిపిస్తుంది, అంటే ఇది స్టీరింగ్ స్ట్రైట్ ఉంది అనిపిస్తుంది కానీ స్టీరింగ్ స్ట్రైట్ లేదు. సో ఇది తెలుసుకుంటాను. నెంబర్ 1 టెక్నిక్ ఏంటంటే, బ్రేక్ మీద కాలు పెట్టండి, హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేసండి. చేశారు కదా, చేశారు. డ్రైవ్ మోడ్ పెట్టుకోండి. ఇది ఎస్. ఇప్పుడు కొంచెం మూవ్ చేస్తే మనకు తెలుస్తుంది అసలు స్టీరింగ్ అనేది మనకు రైట్ ఉందా లెఫ్ట్ ఉందా. రైట్ ఉంటే బండి అనేది మూవ్ చేస్తున్నప్పుడు రైట్కి వెళ్తుంది. మెల్లె బ్రేక్ మీద తీయండి. చూసారా, రైట్ వెళ్తుంది. సో రైట్ వెళ్తుంది కాబట్టి లెఫ్ట్ తిప్పాలి. తిప్పేసాను 1 రౌండ్ బాస్. ఇప్పుడు మూవ్ చేయండి, కొంచెం బ్రేక్ మీద తీయండి. ఇప్పుడు మనకు స్ట్రైట్ ఉంది. సో వెహికల్ అనేది స్ట్రైట్ వెళ్తుంది. సో అదేవిధంగా మీకు రైట్ లెఫ్ట్ తిరిగి ఉన్నప్పుడు కొంచెం మూవ్ చేస్తే ఆటోమేటిక్గా లెఫ్ట్ వెళ్తుందంటే స్టీరింగ్ అనేది లెఫ్ట్ ఉంది, అప్పుడు రైట్ తిప్పాలి. రైట్ వెళ్తుందంటే స్టీరింగ్ కొంచెం రైట్ తిరిగింది కాబట్టి లెఫ్ట్ తిప్పాలి. లేదు నాకు ఆగి ఉన్నప్పుడే కంప్లీట్గా నేను మూవ్ చేయకుండానే నాకు తెలియాలన్నారు అనుకోండి, కంప్లీట్గా స్టీరింగ్ అనేది ఒకసారి తిప్పేసుకోండి ఎటైనా సరే. మొత్తం రైట్ తిప్పేసండి కంప్లీట్గా. ఇప్పుడు కంప్లీట్గా రైట్ తిప్పేశారు, డెడ్ ఎండ్. సో ఈ డెడ్ ఎండ్ పాయింట్ నుంచి మీరు 2 టైమ్స్ ఓకే లెఫ్ట్ తిప్పండి. 1 2 పాస్ 2 టైమ్సే. అంటే ఈ భాగం అనేది ఇక్కడ రాస్తే 1 రౌండ్ అన్నట్టు. ఓకేనా. ఇప్పుడు స్టీరింగ్ అనేది స్ట్రైట్ ఉంది. అదేవిధంగా ఒకసారి లెఫ్ట్ తిప్పేసుకోండి, మొత్తం కంప్లీట్గా డెడ్ ఎండ్ తిప్పారా. ఈ భాగం ఉంది కదా, ఇది ఒక్కసారి ఇటు తిరిగి వస్తే యాక్చువల్లీ దీన్ని హాఫ్ రౌండ్ అంటాం. 1.5 రౌండ్ తిరుగుతూనే స్టీరింగ్ స్ట్రైట్ అవుతుంది. సో బిగినర్ గుర్తు పెట్టుకోవడానికి 2 రౌండ్స్ అంటాం. ఓకేనా. ఇప్పుడు 1 రౌండ్ తిప్పండి, 1, ఇంకో రౌండ్ తిప్పండి,
యాక్టివ్, ఇది స్టీరింగ్ స్ట్రైట్ అయింది. అంటే మీరు రివర్స్ వెళ్తున్నప్పుడు, ఒక దగ్గర డ్రైవ్ చేస్తున్నప్పుడు మీకు అర్థం కానప్పుడు టక్కున ఒకసారి తిప్పేసేసుకొని 2 times తిప్పండి ఆపోజిట్. ఎస్, పర్ఫెక్ట్. అప్పుడు మీకు ఎలాంటి డౌట్ లేకుండా మీకు స్ట్రైట్ అయిపోతుంది. ఇది స్టార్టింగ్లోనే ఆ కన్ఫ్యూజ్ ఉంటుంది. మీరు కొంచెం రెగ్యులర్గా డ్రైవ్ చేస్తూ ఉంటే, ప్రాక్టీస్ అవుతూ ఉంటే మీకు ఆటోమేటిక్గా స్టీరింగ్ అనేది స్ట్రైట్ చేసుకోవడం, రైట్ ఉందా లెఫ్ట్ ఉందా అనేది ఆటోమేటిక్ తెలిసిపోతుంది. దానికి ఎలాంటి టెక్నిక్ లేదు. స్టార్టింగ్ నేర్చుకునేటప్పుడు మాత్రమే ఇది ఉంటుంది అన్నట్టు. ఓకేనా? మనం డ్రైవ్ చేస్తున్నప్పుడు ఎల్లప్పుడూ మనం ఖచ్చితంగా ప్రాపర్గా ఒక లైన్లో పెట్టి డ్రైవ్ చేయాలి. ముందు అసలు ఏం జరుగుతుంది అనేది వెనక నుంచి అబ్జర్వ్ చేయాలి. సపోజ్ మనం డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాం, ముందు ఒక వెహికల్ ఉంది, అది పక్కకున్న వెహికల్ మన లైన్లోకి వస్తుందా, లేకపోతే మన ముందు వెళ్తున్న వెహికల్ అనేది ఆగుతుందా, అండ్ మనం కొంచెం రైట్కి వెళ్ళే ముందు అసలు రైట్లో ఎవరు ఉన్నారు అనేది రైట్ మిర్రర్ చూసుకొని అప్పుడు రైట్కి వెళ్ళాలి. లెఫ్ట్ రావాలన్నప్పుడు ఫస్ట్ లెఫ్ట్ మిర్రర్. ఈ మిర్రర్స్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. మనం సిటీ ట్రాఫిక్లో డ్రైవ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మిర్రర్ వ్యూ అనేది, మిర్రర్ చూడటం అనేది బాగా అలవాటు చేసుకోవాలి. మీరు ఈ సిటీ ట్రాఫిక్లో హైదరాబాద్లో డ్రైవింగ్ చేయాలంటే మీకు మిర్రర్ చూస్తూ డ్రైవ్ చేశారనుకోండి, మన కార్కి చిన్న స్క్రాచ్ లేకుండా, ఎలాంటి ఇబ్బంది లేకుండా పర్ఫెక్ట్గా డ్రైవింగ్ నేర్చుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. నేను అందుకోసం నా వీడియోలో చాలామందికి, ప్రతి బిగినర్కి స్టార్టింగ్ నుంచే మిర్రర్స్ గురించి చెప్తుంటాను. వీడియోలో కూడా ఎక్కువ చెప్తుంటాను, మీరు మిర్రర్ చూస్తూ డ్రైవ్ చేయండి. ఎందుకంటే సిటీ ట్రాఫిక్లో వెహికల్స్ అనేది చాలా పక్క క్లోజ్ ఉంటాయి. మనం ఏ మాత్రం చూసుకోకుండా కొంచెం రైట్కి లెఫ్ట్ తిప్పామంటే 100% వెహికల్కి తగిలే అవకాశం ఉంటుంది, స్క్రాచ్ పడుతుంది. అందుకోసం మనం వచ్చే ముందు ఒకసారి కన్ఫర్మ్ చేసుకున్నాం అనుకోండి, ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో దీనివల్ల మీకు ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే, స్టార్టింగ్ నుంచి మీకు మిర్రర్ చూడటం బాగా అలవాటు ఉంటే మీకు రివర్స్ పార్కింగ్ కూడా తొందర వస్తుంది. ఎందుకంటే మనం రివర్స్ చేసేటప్పుడు కంప్లీట్గా సైడ్లు మిర్రర్ చూసుకుంటూ చేస్తాం అన్నట్టు, సైడ్స్ అండ్ రివర్స్ కెమెరా. ఓకేనా? ఇప్పుడు మీకు క్లియర్గా బేసిక్స్ మొత్తం క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ప్రతిసారి బండి డ్రైవ్ చేసే ముందు ఒకసారి రెగ్యులర్గా మీరే డ్రైవ్ చేస్తుంటారు కాబట్టి మీ సీట్ అడ్జస్ట్మెంట్ ఎప్పుడు ఇట్నే ఉంటుంది, మిర్రర్స్ కూడా సేమే ఉంటాయి. ఏదన్నా చేంజెస్ ఉంటే ఈ విధంగా చేంజ్ చేసుకోండి. ఓకేనా? బాగా అనిపిస్తుంది. ఎప్పుడైనా సరే, ఏ కార్ అయినా సరే, మన కార్ అనేది 20% కనిపించాలి. ఓకే, ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. రైట్, మెల్లగా చూసుకోండి. రైట్ సైడ్ ఎవరు ఉన్నారా? ఎప్పుడైనా సరే మనం ఒక లెఫ్ట్ సైడ్ నుంచి మూవ్ చేస్తున్నప్పుడు మాత్రం కంపల్సరీ ఫస్ట్ రైట్ సైడ్ మూవ్ చేస్తున్నాం కాబట్టి, రోడ్డుకి ఎంటర్ అవుతున్నాం కాబట్టి మనం మిర్రర్ చూసుకుంటూ కన్ఫర్మ్ చేసుకోవాలి ఫస్ట్. రైట్, డ్రైవ్ మోడ్లో ఉంది, మనకు బ్రేక్ని కాల్ ఉంది. బ్రేక్ని కాల్ తీయండి, నెమ్మదిగా తీసేయండి. పర్ఫెక్ట్. స్ట్రైట్ చేసుకొని కొంచెం యాక్సిలేటర్ ఇవ్వండి, ఇంకా కొంచెం ఇవ్వండి. రైట్, ఒక్కసారి మెల్లగా బ్రేక్ని కాలు పెట్టి స్లో చేయండి. బస్, మళ్ళీ వదిలేయండి. రైట్, ముందుకు వెళ్ళిపోండి. కొంచెం స్పీడ్ పెంచండి. ఇంకా పెంచండి. ఇప్పుడు ఆల్మోస్ట్ మనకు స్ట్రైట్ ఉంది. ఓకే, ఇప్పుడు అక్కడ వెహికల్ ఏదో క్లోజ్ అవుతుంది అనుకుందాం. ఓకేనా? బ్రేక్ని కాలు పెట్టి స్లో చేయండి, ఇంకా కొంచెం స్లో చేయండి, వదిలేసేయండి. అంటే మనకు బ్రేక్ అన్నప్పుడు కంప్లీట్ ఒకేసారి ఆపేయొద్దు, నెమ్మది ఎంత అవసరం ఉంది. ఇప్పుడు టర్నింగ్ వచ్చింది, బ్రేక్ని కాలు పెట్టి స్లో చేయండి. పర్ఫెక్ట్. మిర్రర్ చూడండి, రైట్ సైడ్ ఎవరు లేరు, ఉంటే మీకు తెలుస్తుంది. నెమ్మది తిప్పండి రైట్ సైడ్ స్లోగా. అంటే మనకు రోడ్డు ఎట్లా కట్ అవుతుందో ఆ విధంగా మెల్ల తిప్పితే సరిపోద్ది. పర్ఫెక్ట్ తిప్పారు. మళ్ళీ నెమ్మది లెఫ్ట్ స్ట్రైట్ చేసుకోండి. ఎస్, మళ్ళీ స్ట్రైట్. రైట్, పోనీయండి, యాక్సిలేటర్ ఇవ్వండి. ఇప్పుడు మీరు దూరం నుంచే ప్రతి ఒక్కటి క్యాచ్ చేయాలి. ఇప్పుడు మీకు ఎదురుగా చూడండి, ఒక బైక్ కూడా వస్తున్నాడు. సో ఇక్కడ నుంచి చూసుకొని మీరు ఏం చేయాలి, లెఫ్ట్ సైడ్ మిర్రర్ చూసుకోండి. ఆ లెఫ్ట్ వెళ్ళిపోయాడు. ఓకే, వాడు ఒకవేళ అట్నే వస్తుంటే మీరు కొంచెం లెఫ్ట్ రావాలన్నప్పుడు ఫస్ట్ మిర్రర్ చూసుకోవాలి, కన్ఫర్మ్ చేసుకోవాలి ఎవరున్నారు అనేది తెలుస్తుంది మీకు. ఇప్పుడు మీకు ఆల్మోస్ట్ స్ట్రైట్ ఉందనుకోండి, రోడ్డు స్ట్రైట్ పట్టేసుకొని స్ట్రైట్ వెళ్ళిపోతూనే ఉండాలి. మీకు అక్కడ టర్నింగ్ వస్తుందన్నప్పుడు ఇక్కడి నుంచే అబ్జర్వ్ చేయాలి. అక్కడ స్పీడ్ బ్రేకర్ ఉందంటే మీరు ఇక్కడి నుంచే గమనించాలి. అంటే అసలు రోడ్డు ముందు సైడ్ అసలు ఏం జరుగుతుంది అనేది బ్యాక్ సైడ్ నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉండండి. స్లో చేసుకోండి. పాస్. అంటే ఇలాంటి సర్కిల్స్, కటింగ్స్ వచ్చినప్పుడు కొంచెం స్లోగా ఉండాలి. అంటే అక్కడి నుంచి ఎవరైనా వస్తున్నారా, ఎవరు లేరు. రైట్, మళ్ళీ మూమెంట్. అంటే మన కంటిన్యూ రోడ్డు ఖాళీ ఉన్నప్పుడు ఎంత స్పీడ్ వెళ్తున్నామో, ఒక సర్కిల్ వస్తుంది, ఒక జంక్షన్ వస్తుంది అన్నప్పుడు అక్కడ అంత స్పీడ్ వెళ్ళొద్దు. కొంచెం స్లో చేసుకుంటే మీకు అబ్జర్వ్ చేస్తానికి మంచి అవకాశం ఉంటుంది. సపోజ్ ఇక్కడ మనం రైట్ సైడ్ యూటర్న్ చేద్దాం.
ఇండికేటర్ ఆన్ చేయండి. రైట్ సైడ్ మిర్రర్ చూసుకోండి, స్లో చేసుకోండి, బాగా స్లో చేయండి. బస్ ఇప్పుడు ఇక్కడ ఒక చెప్తా మీకు, ఆపండి ఒకసారి. ఇప్పుడు యూటర్న్ అన్నప్పుడు ఎనీ యూటర్న్ ఏదైనా సరే మీకు లాస్ట్ భాగం అన్నది 100% మన మిర్రర్ దాటిపోవాలి. సో ఈ మిర్రర్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫస్ట్ లైన్లో రావాలి. అండ్ ఆ డివైడర్కి మన కార్కి అట్లీస్ట్ 3 feet డిస్టెన్స్ ఉండాలి. అది అందాజ మీకు ఎట్లా తెలుస్తుంది? ఆ లాంగ్లో చూసుకుంటే మీకు అర్థమవుతుంది మిర్రర్లో. సో 3 feet డిస్టెన్స్ ఉండాలి. అక్కడ లాస్ట్ కార్నర్లో ఏదైనా ఉండండి, ఒక చెట్టు ఉన్నా, ఒక స్తంభం ఉన్నా, ఒక ట్రాఫిక్ బోర్డు ఉన్నా, ఏదైనా సరే మీకు లాస్ట్ అనేది మిర్రర్ దాటి 1 feet ముందుకు వెళ్ళాక స్టీరింగ్ కంప్లీట్ తిప్పేస్తే మొత్తం మనం యూటర్న్ దగ్గర కంప్లీట్ తిప్పేస్తాం. అప్పుడు ప్రాపర్గా మన బండి అనేది కంప్లీట్ కట్టి అవతల రోడ్డుకు వస్తుంది. అవతల రోడ్డుకు వచ్చినాక ఎప్పుడైతే మన వెహికల్, మన బాడీ ముందు భాగం అనేది ఆ రోడ్డుకి స్ట్రేట్ అవుతుందో వెంటనే మీరు 2 times మళ్ళీ లెఫ్ట్ తిప్పితే ఆటోమేటిక్గా స్ట్రేట్ అవుతుంది. రైట్ ముందుకెళ్ళండి. కంప్లీట్ దాటినట్టు మీకు తెలుస్తుంది రైట్ సైడ్ చూస్తే. ఇంకా కొంచెం ముందుకి, ఇప్పుడు దాటిపోయింది. ఓకేనా? ఇప్పుడు మొత్తం కంప్లీట్గా తిప్పేసండి, స్టీరింగ్ ఆల్మోస్ట్ నా షోల్డర్కి వచ్చేసింది. సో ఇప్పుడు ఇట్లా తిప్పితే ఏంటంటే మీకు ఖచ్చితంగా మన కార్ అనేది వెనక భాగం ఆ డివైడర్కి క్లోజ్గా వెళ్ళదు, తగలదు. 100% పర్ఫెక్ట్గా తిరిగిపోతుంది అన్నట్టు. రైట్ మొత్తం రైట్ తిప్పేసండి, ఫుల్ టర్న్. ఎస్, బ్రేక్ మీద కాలు తీసేయండి. రైట్ మళ్ళీ ఒకసారి ఆపండి, ఆగండి. సో ఇప్పుడు మీరు ఒక ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది మూమెంట్? ఇప్పుడంటే ఇక్కడ ఏం ట్రాఫిక్ లేదు, ఓకేనా? ఒకవేళ మనం ట్రాఫిక్లో తిరుగుతున్నప్పుడు ఇక్కడ నుంచి ఆపోజిట్ నుంచి వెహికల్స్ వస్తూ ఉంటాయి. అండ్ మన కార్కి కొంచెం గ్యాప్ ఉన్నప్పుడు అందులో నుంచి బైక్ కూడా దూరుతుంటాడు. సో ఇక్కడ మీరు చేయాల్సింది 2 points, అటు సైడ్ చూసుకోవడం, ఇటు సైడ్ చూసుకోవడం. అంటే మీకు ఇటు సైడ్ కవర్ అవుతుంది, ఇటు సైడ్ కవర్ అవుతుంది. ఇది చూడాలంటే మనకు ఒకేసారి వెళ్ళిపోవడానికి ఉండదు అవకాశం, ఎందుకంటే ట్రాఫిక్లో అక్కడి నుంచి వస్తున్న వాడు మనకంటే స్పీడ్గా వెళ్ళిపోతానికి ఇంకా స్పీడ్గా వస్తుంటారు. మీకు రోడ్డు మీదకి వెళ్ళినాక మీకు అర్థమవుతుంది సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందో. సో మనం ఒకేసారి వెళ్ళిపోకుండా కంప్లీట్గా ఆగిపోయి రైట్ సైడ్ మిర్రర్ చూస్తూ, ఆపోజిట్ చూస్తూ కొంచెం ముందుకు వెళ్ళాలి, ఆపాలి. సో ఈ ఆపడం వల్ల మీకు 2 సైడ్లు చూస్తానికి టైమింగ్ వస్తుంది అన్నట్టు. ఓకేనా? మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళండి. అంటే ఇక్కడ ట్రాఫిక్ ఉన్నట్టే ఫీల్ అవ్వండి మీరు. బ్రేకింగ్ కాల్ తీయండి, బస్ మళ్ళీ ఆపండి, అటు చూసుకోండి, ఇటు చూసుకోండి, మళ్ళీ ముందుకెళ్ళండి. అంటే మనం ఒకేసారి కాకుండా 2 సైడ్లు చూసుకుంటూ తిరిగితే మనం సేఫ్ అన్నట్టు. పాసిబుల్ బైక్స్ వచ్చి కొంచెం లెఫ్ట్ అనుకోండి స్టీరింగ్, బస్ తిప్పేసేటట్టు. అటు వెళ్ళినాక 2 times తిప్పండి. ఇప్పుడు 1 2 చాలు, పర్ఫెక్ట్. సో 2 times తిప్పితే మీకు ఆటోమేటిక్గా స్ట్రైట్ అయిపోతుంది. మనం వెంటనే మనం స్ట్రైట్ చేసిన తర్వాతకి రైట్కి లెఫ్ట్కి రావద్దు. కొంచెం దూరం వచ్చిన తర్వాతకి సపోజ్ మీరు ఇక్కడ నుంచి లెఫ్ట్ రావాలంటే ఫస్ట్ లెఫ్ట్ సైడ్ మిర్రర్ చూస్తూ లెఫ్ట్కి రావచ్చు. రైట్ వెళ్ళాలంటే రైట్ మిర్రర్ చూస్తూ కొంచెం రైట్ పెట్టవచ్చు. ఓకేనా? రైట్ మూమెంట్ ఇవ్వండి. ఇక్కడ కూడా జంక్షన్ వస్తుందంటే ఆటోమేటిక్ మీ చూపు అటు వెళ్ళిపోవాలి, చూపు సైడ్ అటు సైడ్ వెళ్ళిపోవాలి. అంటే వెహికల్స్ ఉన్నా లేకున్నా మీ చూపు అనేది అటు సైడ్ వెళ్ళడం అలవాటు చేసుకుంటుంది. రైట్ మళ్ళీ మూమెంట్ ఇవ్వండి. మనం నేర్చుకుంటున్నప్పుడు మన స్పీడ్ కూడా అబ్జర్వేషన్ ఉండాలి. ఇన్స్ట్రుమెంట్ కస్టర్లో మనకి చూస్తే మీ స్పీడ్ మీకు తెలుస్తుంది. రైట్ ఇప్పుడు సపోజ్ మనం వెళ్తున్నాము, ఎవరో కొంచెం అడ్డం వచ్చారు అనుకుందాం, ఓకేనా? మనం ఎంత స్పీడ్ వెళ్తే బ్రేక్ కూడా అంత గట్టి కొట్టాల్సి వస్తుంది. స్లోగా ఉన్నప్పుడు కొంచెం టచ్ చేస్తే అవుతుంది. ఇప్పుడు కొంచెం బ్రేక్ కొంచెం గట్టి కొట్టండి, బస్ వదిలేసేయండి, మళ్ళీ కొట్టండి, మళ్ళీ వదిలేసేయండి, మళ్ళీ కొట్టండి, స్లో చేయండి. మీరే చూడండి, లెఫ్ట్ సైడ్ తిప్పేసేయండి. తిరుగుతున్నప్పుడు మీ చూపు ఆటోమేటిక్ ఇటు రావాలి. ఎస్, కట్ చేసేయండి. వెంటనే మళ్ళీ స్ట్రైట్, పర్ఫెక్ట్. రైట్ మూమెంట్ ఇచ్చేయండి. ఎస్, ఇప్పుడు నేను రోడ్స్ లైన్స్ మారని చెప్తా, మీరు ఆ విధంగా మారండి. ఓకే, ఫస్ట్ లైన్ రైట్ సైడ్ వెళ్ళిపోండి అన్నప్పుడు మీ చూపు అనేది రైట్ మిర్రర్ వైపు వెళ్ళాలి, ఇండికేటర్ ఆన్ చేయాలి, అటు వెళ్ళాలి. వెళ్ళిపోండి రైట్ సైడు, మళ్ళీ స్ట్రైట్ చేసుకోండి. ఎస్, మళ్ళీ మూమెంట్ ఇవ్వండి. మళ్ళీ లెఫ్ట్ సైడ్ మారండి అన్నప్పుడల్లా ఫస్ట్ మిర్రర్ చూసి ఇండికేటర్ ఆన్ చేసి మారాలి. ఒకవేళ వెహికల్ వస్తే రావద్దు, ఆగిపోవాలి. చూడండి లెఫ్ట్ సైడ్ ఒక బైక్ ఉంది, కనిపిస్తుంది కదా మీకు? ఎస్, ఆ బైక్ వెళ్ళిపోయింది. ఇప్పుడు లెఫ్ట్కి వచ్చేయండి, మళ్ళీ స్ట్రైట్ చేసుకోండి.
పర్ఫెక్ట్. అంటే ఎవ్రీ టైం మనం కొంచెం రైట్ వచ్చినా కొంచెం లెఫ్ట్ వచ్చినా మీరు వెంటనే స్టీరింగ్ అనేది స్ట్రైట్ చేసుకోవాలి. మళ్ళీ రైట్ మారిపోండి, బస్ మళ్ళీ వెంటనే స్ట్రైట్. ఎస్ పర్ఫెక్ట్. మళ్ళీ లెఫ్ట్ రండి, మళ్ళీ వెంటనే స్ట్రైట్. బస్ ఇట్లా ఈ విధంగా లైన్స్ మారడం మీకు ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తూ ఉంటుంది. ఇండికేటర్ తీసేయండి, బస్ స్లో చేసుకోండి. జస్ట్ మీరు చూపిட்டு వెళ్ళిపోవాలి ఏ వెహికల్ వస్తుంది. బస్ ఎవరు లేరు, కన్ఫర్మ్ అయిపోయింది. మళ్ళీ వెళ్ళిపోండి స్ట్రైట్. ఇప్పుడు సపోజ్ నేను ఇంకొక టెక్నిక్ చెప్తా. లైన్ మారే ముందు సపోజ్ మనం రైట్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నాం, ఓకేనా, పోనీయండి పర్లేదు. ఇప్పుడు సపోజ్ రైట్ వెళ్ళాలంటే కొంచెం రైట్ వెళ్ళి వెయిట్ చేయాలి. సో చూపిస్తాను మీకు. కొంచెం రైట్ వెళ్ళండి, ఇక్కడ ఆగండి. అంటే అక్కడ ఈ లోపు ఒక బైక్ వస్తుంది, అది వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇటు వెళ్ళిపోండి. అట్లా అంటే మనం ఒకేసారి వెళ్తున్నప్పుడు ఒక వెహికల్ ఏదైనా క్లోజ్గా వచ్చింది అనుకోండి, ఒక్క 2 సెకండ్లు అక్కడ వెయిట్ చేయాలి. సపోజ్ ఇటు లెఫ్ట్ వెళ్ళాలనుకుంటున్నాం, లెఫ్ట్ రండి కొంచెం. ఇక్కడ వెహికల్ ఏదో క్లోజ్ అనిపించింది, మీరు ఇక్కడే ఆగాలి. మళ్ళీ అది వెహికల్ అయిపోయింది, ఇటు రావాలి. ఇట్లా ఒక అర్థమైందా మీకు? ఎస్, ఫస్ట్ ప్రయారిటీ. ఎందుకంటే అప్పుడు వెహికల్ క్లోజ్గా ఉంది, వాడే ముందు వెళ్తాడు కాబట్టి. ఓకేనా. మళ్ళీ ఒకసారి యూటర్న్ చేద్దాం. రైట్ సైడ్ ఇండికేటర్ ఆన్ చేయండి. మీరు యూటర్న్ చేయాలంటే ఒక 50 మీటర్స్ బిఫోరే ఇండికేటర్ ఆన్ చేసుకోవాలి. బ్రేక్ మీద కాలు పెట్టి స్లో చేసుకోండి. ఆటోమేటిక్గా 3 feet డిస్టెన్స్ మెయింటైన్ చేసుకోండి. ఇంకా స్లో చేసుకోండి బాగా. ఎస్, లాస్ట్ అనేది ఏముంది, ఆ డివైడర్ ఉంది, చెట్టు ఉంది, దాటి ముందుకు వెళ్ళిపోవాలి. ఫస్ట్ తిప్పేసేయండి మొత్తం. రైట్ తిప్పుతున్నప్పుడు ఆటోమేటిక్గా ఆపోజిట్ ఎవరు వస్తున్నారు, మీ మిర్రర్ సైడ్ రైట్ సైడ్ ఎవరు ఉన్నారు. అంతే. ఇప్పుడు స్ట్రైట్ అయింది కదా. 1 2 నైస్. రైట్ మూమెంట్ ఇవ్వండి. అంతే. ఎనీ యూటర్న్ సేమ్ టెక్నిక్ పాటించండి. మీకు ఎంత ట్రాఫిక్ ఉన్నా, ఏ వెహికల్స్ వచ్చినా కూడా మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పర్ఫెక్ట్గా యూటర్న్ తిరగవచ్చు. యాక్చువల్లీ అక్కడ లెంత్ చెప్పట్లేదు, అది అక్కడ ప్రాబ్లం అవుతుంది. ఎస్, అక్కడ రాగానే టర్న్ తీసుకోమంటున్నారు. అదే వచ్చిన ప్రాబ్లం ఏంటంటే క్లోజ్ అయిపోద్ది. ఇప్పుడు నేను 2 సార్లు తిప్పించాను మీతో, యూటర్న్ చేసాం మనం. 3 to 4 feet డిస్టెన్స్ ఉంది కదా. ఒకవేళ మనకు క్లోజ్ ఉందనుకోండి, ఇంకొక టెక్నిక్ కూడా చూపిస్తాం మీకు ఇప్పుడు. ఓకేనా. ఇప్పుడు బాగా క్లోజ్ ఉంది అనుకుందాం, ఓకేనా. బ్రేక్ కొట్టి స్లో చేసుకోండి. ఇంకా ముందుకెళ్ళండి, కొంచెం బాగా దగ్గరికి వెళ్ళండి. ఒక టెక్నిక్ చూపిస్తా. బస్ ఇప్పుడు షార్ట్, అసలు చిన్న రోడ్ ఉంది మనకు, క్లోజ్గా లేము, దగ్గరకు ఉన్నాం అనుకుందాం. ఇంకా ముందుకెళ్ళండి, చెప్తా. ఆల్మోస్ట్ 1.5 to 2 feet. ఇప్పుడు ఇంత క్లోజ్ ఉన్నప్పుడు నేను ఒక టెక్నిక్ చూపిస్తాను మీకు, కింది దిగి చూపిస్తాను నేను. అర్థం దించుకోండి. బస్ ఇప్పుడు గమనించండి, మన కారుకి మనకు చాలా దగ్గరకు ఉంది, దగ్గర 1.5 feet ఉంది. సో ఈ 1.5 feet డిస్టెన్స్ ఉన్నప్పుడు మనం ఈ మిర్రర్ రిఫరెన్స్ తీసుకోవద్దు. అప్పుడు ఏం చేయాలి, ఈ షోల్డర్ ఉందా మీ షోల్డర్, ఈ షోల్డర్ అనేది ఈ లాస్ట్ భాగం ఉందా, ఈ లాస్ట్ భాగం అనేది దాటి రావాలి. వచ్చినప్పుడు ఏమవుతుంది, వెనక భాగం అనేది ఈ డివైడర్కి తగలదు అసలు. ఓకేనా. ఇప్పుడు మీ షోల్డర్కి అనేది ఈ లాస్ట్ భాగం క్రాస్ కావాలి. కొంచెం ముందుకు రండి, ఇంకా రండి. పర్ఫెక్ట్, చాలు, ఆపండి. ఇప్పుడు ఇది ఉందా డివైడర్. సో ఇది అనేది మీకు కరెక్ట్గా దాటిపోయింది. సో ఇప్పుడు తిప్పేశారనుకోండి, కంప్లీట్గా తిరిగిపోతుంది. తిప్పేసేయండి, మొత్తం తిరగండి. రైట్, చూడండి ఎంత గ్యాప్ ఉంది, చాలా గ్యాప్ ఉంది. తిరిగినాక ఆటోమేటిక్గా 2 times షేర్ చేసుకోండి. పర్ఫెక్ట్. మీకు అర్థమైంది కదా సార్. షార్ట్ ఉన్నప్పుడేమో షోల్డర్ దాటాలి, బీ పిల్లర్ అంటారు దాన్ని. ఆల్మోస్ట్ 4 feet అబోవ్ అయిపోయింది. సో దూరంగా ఉన్నప్పుడు మాత్రం మీరు జస్ట్ మిర్రర్ దాటితే సరిపోతుంది. ఇట్లా పక్కన ఉన్నవాడు మన లైన్లోకి వస్తున్నాడు రావట్లే గమనించాలంటే చూపు అనేది ఇటు వెళ్తే అది సరిపోద్ది. మళ్ళీ స్లో చేయండి, క్లోజ్ వెళ్ళండి. ఇప్పుడు ఇంకా క్లోజ్ వెళ్ళండి. ఎస్, మీకు మిర్రర్లో చూసుకోండి, ఆపోజిట్లో లాంగ్లో చూడండి, లైన్ దగ్గరలో ఉన్నారు కదా. రైట్, సేమ్ లాస్ట్ భాగం అనేది మీ బీ పిల్లర్, మీ షోల్డర్ క్రాస్ చేసే వరకు వెళ్ళండి. మొత్తం దాటిపోవాలి లాస్ట్ భాగం. పర్ఫెక్ట్, దాటిపోయింది కదా. మొత్తం తిప్పేసేయండి రైట్ సైడ్. 100 కాదు 200% ఇక దాని తగలదు అన్నట్టు. ఇక్కడ నుంచి 1.5 feet నుంచి ఆల్మోస్ట్ 4 to 5 feet డిస్టెన్స్ వస్తుంది.
సో ఆటోమేటిక్గా మీకు ఏ యూటర్న్ అయినా ఈ టెక్నిక్ పాటిస్తే మీకు తగిలే అవకాశం అస్సలు ఉండదు అన్నట్టు. రైట్, స్టీరింగ్ షేర్ చేసుకుని వెంటనే 1 2 నైస్. రైట్, మూమెంట్ ఇచ్చేయండి అంతే.